రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించేవాడిని. ఈరోజు పొత్తు ఇది మొదటిసారి కాదు, 2014లో కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకు ఆ రోజున కూడా తెలుగుదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వం బీజేపీకి ఎందుకు సహకరించాను, ఎందుకు మద్దతు ఇచ్చానడానికి ఆ రోజు నాకు అవకాశం ఉండి కూడా పోటీ చేయాలి. ఆ రోజున నేనేమనుకున్నానంటే మనం ఓట్లు చీలిపోకుండా ఆశించకుండా, మీరందరూ రాజకీయ ప్రస్థానంలో ఉన్న నాయకులందరూ నేనేం ఆశించను. నేను ఆశించేదల్లా ఒకటే, రాష్ట్రం బాగుండాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఉపాధి అవకాశాలు కానీ మన నిధులు మనకి కొరత ఉంది, ఇవన్నీ సరితీసుకోవాలి, బలమైన నాయకత్వం ఉండాలి అన్న ప్రయత్నం. దాంట్లో ముందుకెళ్తా ఉంటే 2020కి వచ్చేటప్పటికి 19 ఎన్నికల తర్వాత ఒక్కొక్క పార్టీని నాయకత్వాన్ని గ్రామ స్థాయి దగ్గర నుంచి మన పంచాయతీ స్థాయి దగ్గర నుంచి స్టేట్ నాయకుల దాకా ఒక్కొక్క తెలుగుదేశం నాయకుల్ని, భారతీయ జనతా పార్టీ నాయకులు విజయనగరంలో అయితే ఒకరిని కత్తితో పొడిచి పేగులు లాగేశారు. అలాగే ఇంకొక కావల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు మెడేసి తొక్కేశారు, కాళ్ళ మీద మెడ మీద బూటు కనేసి తొక్కేశారు. ఇట్లా ఎన్నో దారుణాలు. నువ్వు నష్టపోకుండా మిగతా కూడా కలిగిస్తాను, ప్రేమ ఉండాలి సార్. అలాగే చంద్రబాబు గారిని, ఇది ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేను తెలియజేస్తాను. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు కూడా ఆలోచించండి స్వార్థంగా. ఆ పరిస్థితులు ఇంకో పార్టీ నాయకుడు ఏం చేస్తాడు, మొత్తం ఆయన బాగుండాలి, తొందరగా బయటికి రావాలని తెలియదు చెప్పి బయటకు వచ్చేస్తాడు, పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. నేను చెప్పలేదు అవునా కాదా సార్, ఇది సహజంగా కాదు. కానీ ఎందుకు చేశానంటే నాకు వర్మ గారు చెప్పినట్టుగా మీరందరూ ఒక పార్టీని నమ్మి, ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి 4 దశాబ్దాలుగా ఆ క్యాడర్ ఉంది తెలుగుదేశంకి. ఆ క్యాడర్ తాలూకు కష్టాన్ని, బాధని గుర్తించి అరే ఆ క్యాడర్కి నిలబడాలి అనుకున్నాను. ఏ మూలకెళ్ళినా అన్న మా నాయకుడిని చేసేశారన్నా, ఏదన్నా చెయ్యన్నా, నీకు మోదీ గారు తెలుసు కదన్నా అని అందరూ మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా బాధ కలిగేది. సో నాకు కేసులు పెడతారని ముందు నుంచి తెలుసు. అలా కేసులు ఏ స్థాయిలో పెడతారు చూద్దాం అనుకుంటే మీకు తెలుసు నన్ను విశాఖలో ఎలా ఇబ్బంది పెట్టారు. మనకి ఆంధ్ర బోర్డర్లో చంద్రబాబు గారు కొన్ని జైల్లో పెడతారంటే మద్దతు తెలపడానికి వస్తా ఉంటే నన్ను బోర్డర్లో ఆపేశారు. ఆంధ్ర బోర్డర్లో ఆపేస్తే నాకున్న బలం ఏంటంటే నాకు అధికారం ఇవేం లేవు, కానీ నాకు దగ్గర ఒక సైన్యం ఉంది, మంచి కొట్లాడే, న్యాయం కోసం కొట్లాడే సైన్యం ఉంది. మహిళలు, వీర మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఆంధ్ర నుంచి తిరిగి మంగళగిరి ఆఫీస్ తీసుకెళ్లి చంద్రబాబు గారికి మళ్ళీ జైల్లోకి వెళ్ళి, రాజమండ్రి జైల్లోకి వెళ్ళి ఒకటే ఆలోచించారు, అరే ఇంత బలమైన నాయకుడు, 4 దశాబ్దాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి, ఏ జైల్లో అయితే ఆయన ఖైదీల కోసం కట్టాడో ఆయన అక్కడ ఖైదీ చేసిన విధానం నాకు నిజంగా చాలా బాధ కలిగించింది. మొన్న సభలో కూడా చెప్పారు, చంద్రబాబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా అలా కామ్గా ఉంటాడు, మొక్కలు చెక్కు వేసి ఆయనకి బాధ ఉందా ఏముందా ఏమి అర్థం కాదు. ఇది రాజకీయం, దెబ్బలు తింటాం, ముందుకెళ్తాం. నా అందుకు అనిపించింది ఎందుకు తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఎందుకు ఉంది అంటే, క్యాడర్ ఎందుకు నమ్ముకుంది అంటే అలాంటి నాయకుడు ఉండటం వల్ల. అలాగే అలాంటి నాయకుడు ఉండబట్టే వర్మ గారి లాంటి నాయకులు బలంగా వెళ్ళుకుంటారు. నేను ప్రేమ చూపించి మీరు వచ్చేసిన జనసేనల కంటే కూడా నాకు రావడానికి, నాకు ఆ మాట అడగడానికి కూడా నాకు ఆలోచించి, ఎందుకంటే ఆయనకున్న స్థాయికి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే మనం ఎన్ని పార్టీలైనా సరే, విభిన్నమైన పార్టీలైనా సరే, మనం పనిచేసేది మన పంచాయతీల కోసం, మన నియోజకవర్గాల కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం. నేను ఒకటే అనుకుంటా, మనలో మనకి విభేదాలు ఉండొచ్చు, చిన్న పురాపక్షాలు ఉండొచ్చు, కానీ కొట్టుకునేంత అవసరం లేదు. మాట్లాడి మనం ప్రజాస్వామ్యం తాలూకు లక్షణమే మాట్లాడి దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం. ఈ పరిస్థితులు నాకు ఒకటే అనిపించింది, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇంక దుష్ట పరిపాలనకి చరమాంకం పలకాలి. నేను ఒక మాట మాట్లాడితే నా మీద కూడా అపవాదులు వేస్తారు, నువ్వు కూర్చోబెట్టి జైల్లో ఉన్నానికి నువ్వు కూడా మొత్తాసు పలికావు, నువ్వు నా మీద కూడా ఆరోపణలు వేస్తారని అన్ని తెగించి నేను ఒకటే అనుకున్నా, రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం జనసేన కలవాలి, ఇద్దరం ముందుకెళ్ళాలి. అది కూడా ఎప్పుడు నిర్ణయం చేస్తున్నాను. చంద్రబాబు గారిని కలిసి ఆయన చెప్పిన ఎలా ఉన్నారు ఏంటి అని నా మనసులో చాలా మెదులుతున్నాయి. పొత్తు చెప్పాలా వద్దా, అసలు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమవుతుంది,
చెప్పకపోతే ఏమవుతుంది? చెప్తే నా జనసేన పార్టీలో ఉండే నాయకులు ఏమంటారు, మద్దతుదారులు ఏమంటారు? అరే మనకు అవకాశం ఉంది కదా, నువ్వు అనవసరంగా కూర్చొని పొత్తు పెట్టుకుని నువ్వు ఇలా చేసేవేంటని అంటాను. ఇదన్నిటికీ మించి నేను ఏడుకొండల వాడిని చిన్నప్పుడు ఆ గుడికి యోగా నేర్చుకుంటూ ఒకటే చూసామండి, ధర్మో రక్షితి రక్షిత. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తుంది. నేను అదే నమ్మా. ఎవరు ఏమనుకున్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి, ఇంత బలమైన పార్టీ నడిపిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి తప్పు జరుగుతున్నప్పుడు అండగా ఉండకపోతే తప్పు చేసిన అవుతాను. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాకపోవచ్చు, కానీ నా రాష్ట్రంలో ఒక నాయకుడు ఇబ్బంది పడతా ఉంటది నా సమస్య కూడా. నిజంగా బాధ కలిగి ప్రెస్ మీట్కి వెళ్లే లోపు ఆలోచించారు, మద్దతు ప్రకటించాలా లేదా, లేదంటే తెలివిగా వెళ్ళిపోయి ఆయన త్వరగా బయటికి రావాలని కోరుకుంటానా, తెలివి వాడాలా హృదయం వాడాలా, ఇదే ఆలోచించడం సార్. లేదు, నేను మనసు వాడతాను, నా గుండెల్లో గురించి మాట్లాడతాను. ఆ రోజు చెప్పాను, 2021లో చెప్పా, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను. ఆయన జైల్లో ఉన్నప్పుడు చెప్పాను, నేను మీకు అండగా నిలబడతాను, మనందరం కలిసి ముందుకు వెళ్తున్నామని. అదే చేశాను. నేను ఎన్డీఏ కుటుంబంలో ఉన్నాను, మొదటి భాగస్వామి నేను, తెలుగుదేశం పార్టీ లేదు. నేను ఢిల్లీలో నాయకుల్ని దేనికి కన్విన్స్ చేయాల్సి వచ్చింది? కేంద్రం సహకారం లేకపోతే కొన్ని పనులు మనం చేసుకోలేం. మన నీటి ప్రాజెక్టులు ఆగిపోయినాయి, వాళ్ళు కూర్చోబెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పి రకరకాల పిచ్చి పనులు చేశాడు జగన్. ఇవన్నీ మనం తిరిగి స్టార్ట్ చేసుకోవాలంటే కేంద్ర సహకారం లేకపోతే ఏ పనులు అవ్వం. నరేంద్ర మోదీ గారికి నేను వివరించాను, అమిత్ షా గారికి వివరించాను, నడ్డా గారికి, జాతీయ స్థాయి నాయకులందరికీ వివరించి, మీరు రావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ ఆశీర్వాదం కావాలి, కలిసి వెళ్తామంటే అందరూ వచ్చి మనస్ఫూర్తిగా ఈ రోజున అండగా నిలబడ్డారు. ఈ రోజున మనం చాలా బలంగా తీసుకెళ్దాం. మన కూటమి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మన కూటమి చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వైసీపీ ఓడిపోతుంది, వైసీపీ అవినీతి కూటమిని బదులు పట్టేస్తున్నాం. ఇందాక దారిలో మన యువత ఆ ఫ్యాన్ ని బైక్ కట్టుకుని ఈడ్చుకుని వస్తా ఉన్నారు. 2 రెక్కలు దిగిపోయి ఉన్న ఒక్క రెక్కల్ని ఆ ఒక్క రెక్కని పట్టుకొని తీసుకొస్తున్నారు. అరటి పళ్ళు తొక్కేది, పండు లేదు లోపల, అరటి పళ్ళు తొక్క ప్రభుత్వాన్ని తీసి ఎలక్షన్ లో చట్టబట్టలో పడేద్దాం. మన కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని మనకి స్థాపించుకుందాం. నేను ఒక్కొక్క తెలుగుదేశం నాయకులను అడుగుతున్నా, మీరు నాకు సహకారం ఇవ్వండి. ఒక్కొక్క తెలుగుదేశం నాయకుల్ని వర్మ గారిని అడిగాను, నేను పిఠాపురంలో పోటీ చేస్తుంటే ఒకటే అడిగాను, వర్మ గారిని మన ఆఫీస్కి వస్తే, వర్మ గారు నేను ముందు మీ ఇంటికి వచ్చి నేను మీ సహకారం తీసుకొని మీ సపోర్ట్ తీసుకోకుండా నేను బయటికి వెళ్ళను. నేను పార్టీ అధ్యక్షుడైనప్పటికీ కూడా, నాకు చంద్రబాబు గారితో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బలవంతుడు ఈయన, ఆయన నేను గుర్తించాను. ఆయన ఒకటే చెప్పా, ఆయన ఎమ్మెల్సీగా అవ్వాలి, ఇక్కడ త్యాగం చేస్తే ఆయన చట్టసభల్లోకి వెళ్ళాలి, పట్టభద్రులు మనకి ఆ చట్టసభలోకి వెళ్ళాలి. నా వంతు సహకారం కూడా చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు, ఆయనకి క్షత్రియ కోటాలు ఇస్తానని. అలాగే నేను కూడా చెప్తున్నాను, సంపూర్ణంగా నా మద్దతు వారికి తెలియజేస్తాను. ఆయన ఎమ్మెల్సీ వెళ్ళే వరకు ఒక్కటే కాదు, తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులు కూడా చెప్తున్నాం, జనసేన వేరు కాదు, తెలుగుదేశం వేరు కాదు, భారతీయ జనతా పార్టీ వేరు కాదు. 175 స్థానాల్లో మనకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. మేము అలాగే ఆలోచిస్తున్నాం. 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది, 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. నేను అందరూ ఒకటే అడిగా, జనసేన మద్దతుదారులందరినీ అడిగా. మన రామచంద్రాపురం వెళ్ళారు, వాసనశెట్టి సుభాష్ అక్కడ పోటీ చేస్తా ఉంటే టైం లేదు, దారి పొడవుతో ఆపేస్తుంటే కరెక్ట్ గా 8 నిమిషాలు వచ్చింది. శెట్టిపల్లి కులానికి చెందిన వ్యక్తి, నాకు ఒకటే అనిపించింది, అబ్బాయికి నిలబడాలి అడ్డంగా వెళ్ళి చెప్పాను. మనస్ఫూర్తిగా వాసనశెట్టి సుభాష్ కేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద మనస్ఫూర్తిగా ఆయన గెలిపించండి అని చెప్పి నేను అభ్యర్థించి ఆర్థించి వచ్చాను. ఏం చెప్తున్నానంటే బలమైన నాయకుల సమూహం కావాలి. అలాగే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహకారాలు ఇవన్నీ ఎందుకన్నానంటే, మనకి పురుషోత్తంపట్నం ప్రాజెక్టు పూర్తి కావాలి, మన సాగునీరు అవసరాలు తీరాలి,
శుద్ధగడ్డ మొత్తం 5 నియోజకవర్గాల నుంచి సమస్య ఉంది ప్రతిసారి. నేను ప్రతి ఊర్లో ఉన్న రైతాంగాన్ని చెప్తా ఉన్నా, శుద్ధగడ్డ కానీ మనకి ముఖ్యంగా మన ఏలూరు కూడా